ఆపరేషన్ మహాదేవ్ అనేది ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసిన సైనిక చర్య. ఫైనల్గా మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. అదే ఆపరేషన్ మహాదేవ్. ఒక చిన్న లింక్ ద్వారా పహల్గామ్ దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులను చంపేశారు. పహల్గామ్ దాడి జరిగిన 3 నెలల తర్వాత వీరిని చంపేశారు. వీరిని చంపింది ఎవరో కాదు, ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ దాడి ఏప్రిల్ 22న జరిగింది. ఆ తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి పాకిస్తాన్లోని ఉగ్రవాది బేస్ క్యాంపులను, ఉగ్రవాదుల స్థావరాలను, వారి ట్రైనింగ్ బేస్లను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మనం రఫేల్ యుద్ధ విమానాలను కూడా ఉపయోగించాం. 22 జూన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకు కీలక ఆధారాలు లభించాయి. పాకిస్తాన్లో 2 బ్రదర్స్ని అరెస్ట్ చేసింది. ఈ బ్రదర్స్ పహల్గామ్ దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చి లోకల్ రూట్ మ్యాప్స్, అలాగే ఫుడ్స్, అలాగే వెపన్స్ కూడా ఇచ్చారు. అరెస్ట్ చేసిన ఈ బ్రదర్స్ ఇన్వెస్టిగేషన్ టైంలో వారు పాకిస్తాన్కి చెందిన వారని, అలాగే లష్కర్-ఏ-తోయిబాకు చెందిన సభ్యులని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో ఒక వ్యక్తి పేరు సులేమాన్ షా అనే ఐడెంటిటీ మాత్రమే బయటకు వచ్చింది. ఈ సులేమాన్ షా ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్, అంతేకాకుండా కీలక వ్యక్తిగా కూడా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో దాదాపు 6 నుంచి 7 మంది పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లు తెలిపారు. ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా వారి యొక్క ఐడెంటిటీని కనిపెట్టి ఇండియన్ ఆర్మీ, CRPF బలగాలు మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా హర్వాస్ ఫారెస్ట్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఉగ్రవాదులు ఉన్న ప్లేస్ని కనిపెట్టి అక్కడ ఉన్న 3 ఉగ్రవాదులను చంపేశారు. పహల్గామ్ దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఉన్న శిఖరం పేరే మహాదేవ్. సో ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ పెట్టిన పేరే ఆపరేషన్ మహాదేవ్. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.